తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రెండో పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వస్తాయి? సో, పీఆర్సీ ఎందుకు డిలే అవుతుంది? పీఆర్సీ అనేది ఈ సంవత్సరంలో అయినా ప్రతిపాదించేనా? సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో, గత పీఆర్సీని ఒకసారి సంబంధించి పరిశీలించినట్లయితే ఆ కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం 33 నెలల సుదీర్ఘ కాలం తదుపరి నివేదికకు ప్రభుత్వానికి సమర్పించింది. సో మరి ప్రస్తుతం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం కావాలో అంతుచిక్కడం లేదు. సో ప్రభుత్వం అయితే కేవలం 5% మధ్యంతర వృత్తిని ప్రకటించి పీఆర్సీని ఆలస్యం చేయడం సమంజసంగా లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని సంవత్సరాల కాలంగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్న ప్రభుత్వ పెడచెవిన పెట్టడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వం 30% ఫిట్మెంట్తో 2018లో రావాల్సిన పీఆర్సీని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా తాపీగా 2020లో ప్రకటించింది. మరి రెండో పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 18 నెలల సమయం గడిచిపోయింది. ఇంకెప్పుడు ప్రకటిస్తారో తెలియని సందిగ్ధ పరిస్థితి నేడు నెలకొని ఉంది. వేతనాలు 1వ తారీఖు ఇస్తే సరిపోదు. ప్రభుత్వం ఇప్పటికే 4 డిఏలను పెండింగ్లో పెట్టింది. వాటిని విడుదల చేసి పీఆర్సీ ఫిట్మెంట్ను మంజూరు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా డిఏలను ప్రకటించాలని ఎప్పటి నుండో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రాతినిధ్యాలు చేస్తూ వస్తున్నాయి. కానీ ఆ ప్రాతినిధ్యాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడంతో సంఘాలు ఉద్యమం బాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు పీఆర్సీ మాట దేవుడెరుగు. ముందు పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తే అదే మహాభాగ్యమైన అభిప్రాయాలు కూడా ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తే సరిపోదు, మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. గత అక్టోబర్లో ఉపాధ్యాయ సంఘాల ఉద్యమానికి పిలుపునిద్దామని కార్యాచరణ రూపొందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొద్ది కాలం వేచి చూడాలని కోరగా సంఘాలు ఉద్యమాన్ని విరమించుకున్నాయి. పరిష్కరించకపోతే ఉద్యమ బాట తప్పదు. గత పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి 7.5% ఫిట్మెంట్ సిఫార్సు చేయగా నిర్ఘాంతపోయిన ఎస్టీయూ అలాంటి పీఆర్సీ నివేదిక ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేయగా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి 30% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే. ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తో వెంటనే పీఆర్సీని ప్రకటించాలి. గత పీఆర్సీలో 33 నెలల బకాయిలు కోల్పోయిన ఉద్యోగులు రెండో పీఆర్సీలో కూడా అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి అంటే తక్షణం పీఆర్సీ అందివ్వాలని కోరుతున్నారు. గత పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా కొన్ని జీవోలు విడుదల చేయలేదు. ప్రస్తుత కమిటీ ఏ మేరకు సంఘాలు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సమర్పిస్తుందో వేచి చూడాలి. ఇక అన్ని సంఘాలు మూకమ్మడిగా ప్రతిపాదించిన విషయం సిపిఎస్ విధానం రద్దు. దీన్ని కమిటీ అన్ని సంఘాలతో ఒక సమావేశాన్ని నిర్ణయించి చర్చించిన తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉంటాయని సంఘాలు అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం బాట పట్టక తప్పదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనా వెంటనే ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.